కలను సాకారం చేస్తూ శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి క్రతువులు జరుగుతుండగా ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రామ మందిరం సాకారం కోసం ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేయగా చాలామంది తమ ప్రాణాలను సైతం త్యజించారు. ఇప్పుడు అందరి కల నెరవేరబోతుండడంతో ఒక్కొక్కరు తాము చేపట్టిన దీక్షలను విరమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న 1,50,000 మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు తలపాగాలు ధరిస్తున్నారు. ఇస్లామియా రాజు హయాంలో రామ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దానిని కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రియ వంశ సైనికులు తమ శౌర్యంతో పాటుగా ఆలయాన్ని కూల్చివేయడం పట్ల చాలా బాధపడ్డారు. దీంతో మళ్ళీ అదే స్థలంలో రామ మందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని వారంతా ప్రతిజ్ఞ చేశారు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి 5 శతాబ్దాలుగా ఈ సూర్యవంశ క్షత్రియులు చెప్పులు, తలపాగాలు ధరించడం మానేశారు. కనీసం వారి కుటుంబాల్లో వివాహాలు జరిగిన సందర్భాల్లోనూ వారు ఈ దీక్షను పక్కన పెట్టలేదు. అయితే రామమందిరం కల నెరవేరబోతోన్న వేళ సూర్యవంశ క్షత్రియులు తమ ప్రతిజ్ఞను విరమించి తలపాగాలు ధరిస్తున్నారు. ఈ తలపాగాలను ప్రస్తుతం అన్ని గ్రామాలకు పంపిణీ చేస్తుండగా కొందరు దీన్ని ఓ వేడుకలా నిర్వహించుకుంటూ తలపాగాలు ధరిస్తున్నారు. రామమందిరం నిర్మాణంలో తమ జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందని వారంతా సంబరపడిపోతున్నారు.